ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా కొండపల్లి గ్రామంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా దర్శి ఆత్మదర్శిని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. తిరుపతి జిల్లా మిత్రబంధు పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సత్సంగ కార్యక్రమాలు. నంద్యాల పట్టణం శ్రీ మహానందీశ్వర పిరమిడ్ మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్స్ సీతారాంబాబు, తిరుపతి రావుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వల్లయ్య ఆత్మజ్ఞానాన్ని అందించారు. సరి అయిన సాధకుడికి ఉండవలసిన లక్షణాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెర్మనెంట్ మాస్టర్స్ మరియు కొండపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆచరణ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన లోపల నుంచి రావాలి, మన ఇన్నర్ నుంచి మెసేజ్ రావాలి. అప్పుడు ఆచరణ అనేది 100% ఆచరిస్తాడు. ఒకటి చెప్తే ఆచరించడం ఎవరు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మీ వారు ధ్యానం చేస్తారా? మీ వారు చేస్తారు. తిరుపతి జిల్లా నాయుడుపేట చాకలి కాలనీ మిత్రబంధు పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాస్టర్స్ రాఘవేంద్ర, సుబ్బారెడ్డి మరియు నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రవిరాజు జీవిత శాస్త్రం, అమరత్వం అనే అంశాల గురించి చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రకాశం జిల్లా దర్శి ఆత్మదర్శిని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను దర్శి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో చక్కటి వేమన పద్యాలతో ధ్యాన శాకాహార విశిష్టతను చాటి చెప్పారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శాకాహార ర్యాలీలో పాల్గొనవలసిందిగా అందరికీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తనువుల మోసడియదులా మనములు తెల్పంగవశమే మహిళో వేమా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ గణేష్ 10వ తరగతి విద్యార్థులకు చక్కటి శాకాహార విశిష్టతను, ధ్యానం గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రతిరోజు ధ్యానం చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. బాగా చదువుకుంటే ఎవరికి మేము ఎక్కువ వస్తుంది, ఎవరిని మెచ్చుకుంటారు? కదా. కాబట్టి ఈజీయెస్ట్ వేస్, ఈజీగా మనం టెక్నిక్స్ నేర్చుకుందాం. దానికి ముందు పర్ఫెక్ట్గా మెడిటేషన్ సాధన చేస్తారు. మరి పర్ఫెక్ట్గా ఇంటి దగ్గర రాత్రి చేయాలి, పొద్దున్న లెగ్గానే చేయాలి. ఇక్కడ మీకు ఎలా నేర్పిస్తాం, రోజు మీకు ఎవ్రీ సాటర్డే వచ్చి నేర్పిస్తూ ఉంటాం. రైట్, అది కంపల్సరీ మీరు ప్రామిస్ చేయాలి. మరి 15 minutes మార్నింగ్, 15 minutes ఈవినింగ్ బిఫోర్ బెడ్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి శ్రీ సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సత్సంగ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. జర్మన్ సైంటిస్ట్ సాయిరామ్ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు శాకాహార ర్యాలీ చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ఈలీంద్ర, మాధవరావు తదితర కావలి పరిసర ప్రాంతాల ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకురాలు నాగరమాదేవి ఆధ్వర్యంలో అఖండ ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో 5 గంటల అఖండ ధ్యాన సాధన చేశారు. ఇందులో భాగంగా 50 మందికి పైగా కొత్తవారు పాల్గొనటం విశేషం. తదుపరి అందరి అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. 5 గంటల సింగిల్ సిట్టింగ్ ధ్యానంలో మేమంతా పాల్గొన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ధ్యానంలోకి రాకముందు సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం మా ఇంట్లోకి ఒక పాము వచ్చింది. అది మనుషులకి ఎవరికైనా హాని చేస్తుందేమో అనే ఉద్దేశంతో నేను దాన్ని కొట్టి చంపేశాను. ఆ తర్వాత నేను రీసెంట్గా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు చాలాసార్లు గుర్తొచ్చేది, అయ్యో ఆ రోజు నాకు తెలియక ఒక జీవిని నేను చంపేశాను కదా, నాకు తెలియక అలా చేశాను, నేను చేయకుండా ఉండాల్సింది అని చాలాసార్లు ఫీల్ అయ్యేదాన్ని. చాలాసార్లు సారీ చెప్తున్నాను. ఈ 5 గంటలు ధ్యానం చేసే సమయంలో నాకు ఆ మాస్టర్ యొక్క ప్రజెన్స్ని నేను ఫీల్ అవ్వడం జరిగింది. మళ్ళీ నేను సారీ చెప్పుకున్నాను. సారీ మాస్టర్, నాకు తెలియక అలా చేశాను, నన్ను క్షమించండి, వేల సారీ చెప్పుకుంటున్నాను, ఇంకెప్పుడు అలా చేయను, ఇంకెప్పుడు కూడా అలా చేయను అని చెప్పేసి చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని PSSM మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి నేతృత్వంలో 40 రోజుల కార్యక్రమంలో భాగంగా 24వ రోజున పత్రిజీ ఆత్మజ్ఞాన సందేశాన్ని ఆడియో ద్వారా అందరికీ అందించారు. అనంతరం మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం చేస్తున్నప్పుడు కాళ్ళు 2 క్రాస్ చేసుకోమని, చేతులు క్రాస్ చేసుకోమని చెప్తూ ఉంటారు. కొంతమంది నేల మీద కాళ్ళు పెట్టి క్రాస్ చేస్తే భూదేవికి దాని ఎనర్జీ అంతా పోతుందని అంటారు. ఇంకైతే భూదేవి తెలిసినట్టు అదే వాళ్ళకేమీ తెలియదు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని శ్రీచక్ర పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ విజయలక్ష్మి, దశరథ రామాయల నేతృత్వంలో మాస్టర్ పవన్ కుమార్ గైడెడ్ మెడిటేషన్తో ఈ కార్యక్రమంలో అందరి చేత ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ జేజీ నారాయణ, శ్రీ చక్రధర్ శ్రీనివాస్ రెడ్డి, శివశంకర్ ప్రసాద్, భాస్కర్ తమ సందేశాలను అందించారు. ఇందులో భాగంగా అనేక మంది ధ్యాన మిత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కూర్చున్న తర్వాత కూడా అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని మంచి మాటలు మాట్లాడుకోవాలి, మంచి ఆలోచనలు చేయాలి, మంచిగా ఉండేది ఆలోచించి అవి మాట్లాడి అప్పుడు కూర్చోవచ్చు. లేదంటే మౌనంగా ఉండి ధ్యానంలో కూర్చోవచ్చు. ధ్యానానికి ముందు ఏదైతే ఇప్పుడు మనం వస్తూ ఉన్నామో ఒక యాక్సిడెంట్ చూసాం, అదే గుర్తొస్తుంది, అర్థమవుతుంది. అదేవిధంగా అక్కడ అది జరిగినా చూసి చూడట్టు మనం వచ్చేసాం అనుకుంటే అది గుర్తుండదు. ఓకే, అదేవిధంగా మనం ఇంటి దగ్గర నుంచి వచ్చాము, డిస్టర్బెన్స్తో వచ్చాము అనుకోండి, అదే గుర్తు వస్తుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బ్రాడీపేటలో అనంతలక్ష్మి లింగం సత్యనారాయణ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, శాకాహారాన్నే భుజించాలి, పిరమిడ్లు నిర్మించాలి అంటూ ఆత్మ జ్ఞానులు కావాలి అన్న సంకల్పంతో మాస్టర్స్ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. అనంతరం మాస్టర్స్ వెంకటేశ్వరరావు స్వగృహంలో సజ్జన సాంగత్యం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాకాహారం బుద్ధుని మార్గం, గాంధీ మార్గం,
జీసస్ మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, యోగుల మార్గం అహింసా మార్గం, జ్ఞానుల మార్గం అహింసా మార్గం. అచ్చంపేటలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఒకరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని మాస్టర్స్ సీతారామ సంజీవాచార్య ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ మరియు నరసింహుల సాంగత్యంలో సత్సంగమం మరియు ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పద్యాల అంతరార్థాన్ని చక్కగా వివరించారు డాక్టర్ రామకృష్ణ. వనపర్తి పట్టణంలో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మి రాధాకృష్ణారెడ్డి దంపతులు మాట్లాడుతూ మాంసాహారం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలియజేశారు. ధ్యాన శాకాహార విశిష్టతను గురించి వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్క్ నందుగల శ్రీ మహానందేశ్వర పిరమిడ్ మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నంద్యాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఎస్ఎస్ఎం సేవాదల్ ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ రాజశేఖర్ సాంగత్యంలో ధ్యానం, సత్సంగ కార్యక్రమాలను చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లీలాకుమారి, శేఖర్ బాబు, శ్యామల, కుసుమకుమారి, శిల్ప, శ్రీలక్ష్మి, పిఎంసి అంబాసిడర్స్ మల్లీశ్వరి, వరలక్ష్మి, అర్పిత, నిరంజన్ తదితర మాస్టర్స్ దాదాపు 100 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. మనసుతో శిక్షణ. ఇప్పుడు మనసు చేసే మాయ ఇదంతా మరి మనసు నిలబెట్టుకున్నాం తల్లిదండ్రులు మనసు పరిపాలించాలి, మనసు పోతుంది. మరి ఆ మనసు నిలబెట్టాలంటే ఏం చేయాలి? ఒంగోలులో జరగబోయే మెగా మహాకరుణ శాకాహార ర్యాలీకి సంబంధించి సమీక్షా సమావేశాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా మాస్టర్స్ ర్యాలీకి సంబంధించి ముందస్తు ప్రణాళిక గురించి చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శ్రీనివాసరావు, వాసంతి, గిరిజ, బద్రి, నారాయణ, సంగమేశ్వరరావు, రఘు, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో జూలై 14 ఆదివారం ఒంగోలులో వేలాది మంది ధ్యాన యోగులతో నిర్వహించనున్న మెగా మహాకరుణ శాకాహార ర్యాలీకి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఒంగోలు శ్రీ సదా రామనామ క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఒంగోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18వ రోజున మాస్టర్ పద్మావతి సీతాయనలోని పలు అంశాలను ఎంతో చక్కగా వివరించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ మంజుల ధ్యాన విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ రోజున
ఉన్న గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ అడవిలో ఉన్నావు అంటే కారణము శాపమే. భృగు మహర్షి తన రెండవ భార్య ఉత్తన ఆ మరణానికి గల కారణం ఎవరైతే అవుతారో వాళ్ళు మధ్య భార్యాభర్తల మధ్య వియోగం శాపం. ఇలా అరుంధతమ్మ ఆ తల్లి ఎంతో ధ్యానం చేస్తుంది, అయినా కానీ శాపం 100 మంది కుమారులు కోల్పోయింది. కౌశికుడు అనే రాజు 100 మంది కుమారులను చంపివేశాడు. ఇలా శాపాల వలన ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయి. నువ్వు హైదరాబాద్ ఏవీ నగర్ సహారా అపార్ట్మెంట్లో 41 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని మాస్టర్స్ పద్మావతి లక్ష్మీల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 21వ రోజులో భాగంగా ఉపాధ్యాయులు మరియు బ్రహ్మ విద్వన్మణి శ్రీదేవి సాంగత్యంలో సత్సంగమం మరియు సామూహిక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అనేక మంది ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి గండి క్షేత్రంలోని శ్రీ భూమానంద ఆశ్రమంలో 3 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జూలై 12, 13, 14వ తేదీలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మ విద్వారిష్ట రాజ్యలక్ష్మి హాజరు కానున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.